హైదరాబాద్ను భారత్ పాకిస్తాన్ బార్డర్లా మార్చేశారని విమర్శించారు సిపిఐ నేత నారాయణ. తెలంగాణ కోసం పోరాడినట్టే ఇవాళ ఉద్యోగాల కోసం యువత పోరాడుతున్నారని చెప్పారు. శాంతియుత నిరసనను ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే కోదండరాంను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నారాయణ. ఈరోజు అనూహ్యంగా హైదరాబాదు పోలీసు క్యాంపుగా మారిపోయింది. దాదాపు 25,000 మంది పోలీసులను సమీకరించి హైదరాబాద్ని అది పాకిస్తాన్ బార్డర్ లాగా మార్చేశారు. విద్యార్థి అడిగింది ఏంటంటే, మా తెలంగాణ మాకు ఏంటి ఎట్లయితే ఆందోళన జరిగిందో, తెలంగాణ వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. న్యాయబద్ధమైన కోరిక కాబట్టి కోదండరాం లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఈరోజు వాళ్ళు హైదరాబాద్లో ప్రదర్శన పిలిపించారు. ప్రదర్శన పిలిపించారే కానీ వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారని చెప్పలే. బాంబులు, కత్తులు, తుపాకులు, మర తుపాకులు వాళ్ళ దగ్గర లేవు. జెండాలు కూడా వాళ్ళ దగ్గర. వాళ్ళు ఊరేగింపు వస్తుంటే 25,000 మంది పోలీసులను సమీకరించి కాన్సెంట్ క్యాంప్ లాగా పెట్టి ఒక్క పిల్లవాడిని కూడా బయట కూడా అరెస్ట్ చేయించి కోదండరాం లాంటి వాళ్ళని, ఏఎస్ఎఫ్ నాయకుల్ని, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని, విద్యార్థి నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి పెట్టారంటే ఇది అప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. తక్షణం కోదండరాంని, విద్యార్థి నాయకుల్ని బేషరతుగా విడుదల చేయమని చెప్పేసి